ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. My pranams to all Atma Jyotis, divine light of the self. Welcome to Bhagavad Gita. So మనం భగవద్గీత చాప్టర్ 17 దగ్గరికి వచ్చాం. ఎవరన్నా ఈ చాప్టర్ గురించి మాట్లాడదలుచుకున్నారా? మీ అండర్స్టాండింగ్ ఈ చాప్టర్ గురించి ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్? శివ గారు, మన వాట్సాప్లో బిఫోర్ ద సెషన్ కొన్ని క్యూస్ పెట్టాను వాటిని చూశాను. సరే కదా. మెయిన్గా దట్ వాస్ కైండ్ ఆఫ్ వేర్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కైండ్ ఆఫ్ లుక్ త్రూ ఆర్ మేబీ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. ఇంతకుముందు లాస్ట్ సెషన్లో కూడా ఒకసారి నేను మాట్లాడాను గుణాల గురించి, లేకపోతే మనకి మైయర్స్ బ్రిడ్జ్ ఎంబీటీఐ సైకో అనాలిసిస్ ఒకటి ఉంటుంది, ఆ వర్క్లో చేస్తూ ఉంటాం టెస్ట్స్. సో ఆ పర్సనాలిటీ టెస్ట్స్ అంటారు. సో హూ నో యూ హూ నో హూ యు ఆర్ అన్నట్టుగా మన పర్సనాలిటీ మనకు తెలిస్తే, ఆర్ మన పర్సనాలిటీ ఎదుటి వాళ్ళకు కూడా తెలిస్తే, దే నో హౌ టు ఇంటరాక్ట్ విత్ యూ, హౌ టు డూ. సో దట్ ఈస్ అబౌట్ ఏ ఇంటర్పర్సనల్ థింగ్ విత్ అవుట్ సైడ్. బట్ ఇన్సైడ్ మన పర్సనాలిటీ మనకి తెలిస్తే హౌ డు యూ ట్యూన్ యువర్ సెల్ఫ్. సో దాని గురించి ఐ డోంట్ వాంట్ గో టు ఆఫ్లైన్, బట్ దానికి నేను చదువుతున్నప్పుడు Carl Jung actually came up with a lot of that thought process, and then Myers-Briggs formulated on that. But Carl Jung had a lot of parallels that he pulled from Eastern philosophy, including Bhagavad Gita, Upanishads. So again, it's like, old wine in new bottle laganu. But it's a pretty good thing. And actually, I did that test long time ago, 20 years ago, and I feel still today, I feel like it actually really tells you who your personality is. So I'm going off track here, but మన 3 గుణాల గురించి, వాటి గురించి, హౌ డు యూ ట్యూన్ యువర్ సెల్ఫ్ అని నేర్చుకోవాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సార్. నమస్తే. కనిపిస్తుంది కదా స్క్రీన్? కనిపిస్తుందండి. అరే శివ గారు, మీరు చెప్పింది కరెక్టే అండి. ఈవెన్ ఐ టుక్ ద టెస్ట్ అండ్ ఇట్స్ రియలీ షోస్ వాట్ మీ ట్రూ నేచర్ ఏంటో తెలుస్తుంది. అండ్ తర్వాత భగవద్గీత చదువుతున్నప్పుడు యూ కెన్ ఆల్సో రిలేట్ టు దీస్ థింగ్స్. ఇట్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే. శ్రద్ధ త్రయ విభాగ యోగం. శ్రద్ధ అంటే ఏంటి? 3 రకాల శ్రద్ధల గురించి భగవంతుడు చెప్పాడు. శ్రద్ధ నుంచి మీద ఆధారపడి మన శ్రద్ధ ఎలా ఉంటుందో, మన ఆలోచనలు, మన కర్మ, మన వాక్కు అలాగే ఉంటుంది. సో ఇది సత్వ రజస్తమో గుణాలు ఆధారంగా ఈ శ్రద్ధ, తద్వారా వచ్చే ఆలోచనలు, వాక్కు, కర్మలు ఆధారపడి ఉంటుంది. సో 3 రకాల శ్రద్ధలు, 3 రకాల ఆహార బేస్డ్ ఆన్ ద గుణ, 3 రకాల యజ్ఞాలు, 3 రకాల తపస్సులు, 3 రకాల దానాలు, వీటి గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే బేస్డ్ ఆన్ సత్వ రజస్ తమో గుణ. తర్వాత ఓం తత్సత్ యొక్క ప్రాముఖ్యత, అర్థం. ఇది ఈ చాప్టర్ యొక్క సారాంశం. అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్ఠా
తు కా కృష్ణ సత్వం అహో రజస్తమః. ఈ సత్వ రజస్తమో గుణాల ఆధారంగా శాస్త్ర విరుద్ధంగా శాస్త్రాలని పాటించి చేసే వర్షిప్, శాస్త్రాలకు విరుద్ధంగా చేసే వర్షిప్, వీటి గురించి నాకు చెప్పు. అంటే ఈ 3 గుణాలు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి శ్రద్ధని, వర్షిప్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఆ శాస్త్ర సమ్మతంగా చేస్తే ఏంటి, విరుద్ధంగా చేస్తే ఏంటి, దీని గురించి చెప్పు. సో భగవాన్ వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స స్వభావజ సాత్వికి రాజసీ చైవ తామసి చేతితాం శృణు. విను. అందరూ మనుషులు ఈ సత్వరజస్తమో గుణాల యొక్క దీంట్లో చిక్కుకొని దాని ఆధారంగానే అన్నీ చేస్తూ ఉంటారు. వీటి గురించి నేను విభజించి చెప్తాను, విను. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షసాంసి రాజసా ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనా. సాత్వికులు దేవతలని పూజిస్తారు. దేవతలు అంటే మనకు తెలిసిన దేవతలని కాదు, దైవత్వాన్ని. దైవత్వంలో అన్నిటికంటే దైవత్వం ఆత్మయే. రాజసికులు యక్ష రాక్షసులు కోరికలకి, ప్యాషన్కి ప్రతీకి. అంటే దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ కర్మ. తామసికులు దే వర్షిప్ భూత ప్రేతాలు. అంటే నాన్ ఎగ్జిస్టెంట్, అంటే అసత్తునే వాళ్ళు గుర్తిస్తారు, అసత్తునే వైపుకే వెళ్తారు, అసత్తునే పూజిస్తారు. ఆహారాస్పాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియా యజ్ఞాస్తపస్తథా దానం తేషాం భేదం ఇమాం శృణు. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు చేసే తపం, దానం, యజ్ఞం, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి, శ్రద్ధ మీద. ఆ శ్రద్ధ త్రిగుణాల మీద. వీటి యొక్క వివరాలు కూడా చెప్తాను. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన ప్రస్యా స్నిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ. సాత్వికులు ఇష్టపడే ఆహారం ఎలా ఉంటుంది, అది వాళ్ళ ఆయుస్సుని పెంచే విధంగా ఉంటుంది. వాళ్ళలో బలం, ఆరోగ్యం, సుఖం, తృప్తి కలిగించే విధంగా ఉంటుంది. అది జ్యూసీగా, సక్యులెంట్గా, నరిషింగ్గా ఉంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. కట్వ ఆమ్ల లవణతే ఉష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రద. రాజసికులు ఇష్టపడే ఫుడ్ ఎలా ఉంటుందంటే చేదుగా, లేదా ఉప్పగా, పుల్లగా, అతి వేడిగా, లేదా అతి కారంగా, ఇలా
మనసులో ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఆహారం. అది తిన్నప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది, కానీ దానివల్ల రోగాలు, బాధలు, అసిడిటీ ఇవన్నీ వస్తాయి. అంటే అది శరీర సుఖాన్ని ఇవ్వదు. యాతా యామాం గతారసం ఊతి పర్యూషితం చయత్ ఉచ్చిష్టం అపి కామేద్యం భోజనం తామస ప్రియం. తామసికులకి నచ్చే ఫుడ్ ఓవర్ కుక్డ్ లేదా పులిసిపోయినది, పాతబడినది, మలినబడినది. దీనివల్ల అనారోగ్యమే కాకుండా తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అఫలా కాంక్షభిర్ యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ స సాత్విక. సాత్వికులు చేసే యజ్ఞం అది శాస్త్ర సమ్మతంగా ఉంటుంది, ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే స్వార్థరహితంగా ఉంటుంది. ఇది నా కర్తవ్యం, ఇది నేను చేయవలసిన కర్మ, నిత్య కర్మ అన్న ఆలోచనతో ఉంటుంది. యజ్ఞం, శాస్త్రవిహిత యజ్ఞం ఏంటి? ఒకటి మనకు తెలిసిన యజ్ఞకుండం, హోమం, ఇదంతా మనకు తెలిసిన ఇది. కానీ శాస్త్రం చెప్పిన పంచయజ్ఞాలు మనం ఇంతకుముందు ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఈ పంచయజ్ఞాలు కూడా యజ్ఞాలే. ఇది సాత్వికులు చేయవలసిన యజ్ఞం, ప్రతిఫలాపేక్ష లేకుండా, కర్మయోగిలాగా చేయవలసినవి. అభిసందాయతు ఫలం డంబార్థం అపి చైవయత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విధి రాజసం. రాజసికులు వాళ్ళు ఎప్పుడు ప్రతిఫలాపేక్షతో, దీనివల్ల నాకు ఏమి బెనిఫిట్ లభిస్తుంది అని స్వార్థపూరితంగా చేసే యజ్ఞం అది. దానివల్ల ఇతరులకి ఉపకారం లభించదు, వాళ్ళ స్వార్థమే అక్కడ మూలం. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తమసం పరిచక్షతే. శ్రద్ధ లేకుండా, శాస్త్ర విరుద్ధంగా, అందులో అన్నప్రసాదాలు పంచకుండా, మంత్రాలు ఉచ్చరించకుండా, ఎవరికి దానం కూడా చేయకుండా, ఎవరికి ఉపయోగపడకుండా చేసే యజ్ఞం తామసిక యజ్ఞం. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శరీరం తప ఉచ్యతే. భగవంతుణ్ణి, బ్రాహ్మణులని, గురువులను, వివేకవంతులను, పెద్దలను గౌరవించడం, నిరాడంబరంగా, స్వార్థరహితంగా, అందరికీ ఉపయోగపడేటట్టు శౌచ్యంగా ఉండడమే తపస్, ఆస్టిరిటీ ఆఫ్ ద బాడీ, శరీర తపస్సు. తపస్సు అంటే మనల్ని, ఇప్పుడు బంగారాన్ని
నిప్పులో పొలిమిలో కాలిస్తే దాంతో ఏదైనా అవుతుంది ఉపయోగకరంగా. అలాగే తప, మనల్ని తపింపజేసి మనల్ని ప్యూరిఫై చేసేదే తపస్సు. సో ఇవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి. శారీరక తపస్సు. అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అయితే ఇందాక శరీరంతో చేసే తపస్సు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వాక్కు ద్వారా, స్పీచ్ ద్వారా చేసే తపస్సు ఏమిటి? ఇతరులకి బాధ కలిగించకుండా సత్యవచనం, అందరికీ హితం కలిగించే రకంగా మాట్లాడడం. వేదిక్ స్క్రిప్చర్స్ అంటే వేదం, ఉపనిషత్తు, భగవద్గీత, మన హోలీ స్క్రిప్చర్స్, దీన్ని అధ్యయనం చేయడం, రిసైట్ చేయడం, ఇవన్నీ కూడా వాచిక తపస్సు, వాగ్ తపస్సు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిర్ ఇది ఏతత్ తపో మానసం ఉచ్యతే. ఇప్పుడు మానసిక తపస్సు, శరీరము, వాక్కు, తర్వాత మానసిక తపస్సు ఏంటి? సెరెనిటీ ఆఫ్ థాట్. సెరెనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సమత్వం, ఆత్మవిచారం నుంచి వస్తుంది. జెంటిల్నెస్, మౌనం. మౌనం అంటే మిత భాషం, ఎంత అవసరమో, ఎప్పుడు ఎంత ఎక్కడ అవసరమో అంత మాట్లాడటం, ఉచితంగా మాట్లాడటం, సమయోచితంగా, సత్యం పలకడం. సైలెన్స్ ఆఫ్ మౌనం అంటే బయటికి మాట్లాడకుండా ఉండడమే కాదు, మన మైండ్ కూడా సైలెంట్గా ఉండాలి, ఎజిటేటెడ్గా కాకుండా. అన్ని డైరెక్షన్స్లో మైండ్ పరిగెత్తకుండా ప్రశాంతంగా సైలెంట్గా ఉండాలి. ఇది మానసిక తపస్సు కిందకి వస్తుంది. శ్రద్ధాయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. సాత్వికులు ఫెయిత్ వల్ల, ఫెయిత్ అంటే శ్రద్ధ వల్ల, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేది సాత్వికమైనది. అంటే అందులో శ్రద్ధ ఉండాలి, సరైన శ్రద్ధ, శాస్త్ర సమ్మతమై ఉండాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలి. సత్కార మాన పూజార్థం తపోడంబేన చైవయత్ క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. డంబేన, హిపోక్రిటిక్గా, డంబం కోసం, మన స్వార్థం కోసం, పేరు గడించడం కోసం చేసేదాన్ని రాజసిక తపస్సు. ఇది అధ్రువం అంటే టెంపరీ, ట్రాన్సిషన్. దీనివల్ల వచ్చే ఫలం అది శాశ్వతమైన ఫలం కాదు, అది ట్రాన్సిటరీ, టెంపరీ. మూఢ గ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తప పరస్య ఉత్సాదనార్థం వ తత్ తామసం ఉదాహృతం.
కన్ఫ్యూజ్డ్ నోషన్స్ అంటే తెలిసి తెలియని జ్ఞానం ద్వారా తనల్ని హింస పెట్టుకొని ఇతరులను కూడా హింస పెడుతూ ఎవరికీ ఉపయోగం లేకుండా చేసే ఇది తామసిక తపస్సు. ఈ తపస్సు తప్పింపజేయదు, ఆత్మ ఉద్ధరణ కోసం కాదు, ఇది ఇతరులని తప్పింపజేస్తుంది. శరీరాన్ని మనస్సుని దహిస్తుంది. దాతవ్యం ఇది యత్ దానం దీయతే ఉపకారిణే దేశే కాలే చ పాత్రే చ తత్ దానం సాత్వికం స్మృతం. చారిటీ, దానం సరైన టైంలో సరైన ప్లేస్లో అవసరం ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేది సాత్వికమైన దానం. ప్రతిఫలాపేక్ష లేకుండా అవసరాన్ని గమనించి అర్హుడైన వాడికి ఇచ్చేది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉదిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టాం తద్దానం రాజసం స్మృతం. అయితే ఏదో మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది దీనివల్ల అని అనాసక్తితో, ప్రతిఫలాపేక్షతో ఇచ్చేదాన్ని రాజసిక తపస్సు, రాజసిక దానం. అంటే ఆ చారిటీ ఇస్తే మళ్ళీ న్యూస్ పేపర్లో రావాలి పేరు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ చ ధీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో అపాత్ర దానం చేసేవాడు ఇచ్చేవాడి మీద, పుచ్చుకునేవాడి మీద రెస్పెక్ట్ లేదు, ఇచ్చే కాజ్ మీద రెస్పెక్ట్ లేదు. ఇటువంటి దానం తామసిక దానం, అపాత్ర దానం. ఓం తత్ సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణాస్త్రివిధా స్మృతా బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ ఇది సుప్రీం అబ్సల్యూట్ ట్రూత్. ఇది సచ్చిదానందాన్ని సూచిస్తుంది. ఈ ఈ ఓం తత్ సత్ అనేది సృష్టి అప్పుడు బ్రహ్మదేవుడు ఇది ఉచ్చరించి సృష్టిని చేసి వేదాలని జనాలకి అందించాడు. సో మొట్టమొదట ఓం తత్ సత్ అన్న వాక్యంతోనే ఇదంతా కూడా నిర్దేశించబడింది. ఇది సచ్చిదానందాన్ని సూచిస్తుంది. ఇందులో ఓం, తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య యజ్ఞ దాన తపః క్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినం. ఏ యజ్ఞం, దానం, తపస్సు చేసినా, ఏ వేద విహిత కర్మ చేసినా అది ఓం అన్న ఉచ్చారణతో మొదలవుతుంది. ఇది బ్రహ్మాన్ని సూచిస్తున్నది.
తద్ ఇతి అనాభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియా దాన క్రియాశ్చ వివిధ క్రియంతే మోక్ష కాంక్షిభిః. తత్ అనేది కూడా బ్రహ్మాన్ని సూచిస్తుంది, కానీ ఇది మనం తత్ అన్నప్పుడు వీటన్నిటి వెనక ఉన్న ఈశ్వరుణ్ణి, అంటే బియాండ్ మెటీరియల్, దట్ విచ్ ఈస్ బియాండ్ నామరూప. మెటీరియల్ అనగానే నామరూపం అంటే అసత్, దీనికి అవతల ఉన్నది తత్. సో మనకి మెటీరియల్ బెనిఫిట్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ మెటీరియల్ బెనిఫిట్స్ వైపే వెళ్తాం. నాకు ఈ మెటీరియల్ బెనిఫిట్స్ వద్దు, ఈ అశాశ్వతమైన ఫలం వద్దు, శాశ్వతమైన బ్రహ్మపదం కావాలి అన్నప్పుడు ఈ మెటీరియల్ కాదు, తత్ అని ఉచ్చరిస్తారు. తత్తే నా లక్ష్యం. సో ఇక్కడ ప్రతిఫలాపేక్ష లేకుండా స్వార్థరహితంగా కర్మఫలాన్ని ఆశించకుండా కర్మఫల త్యాగం చేసినప్పుడే తత్ అని ఉచ్చరించాలి. తత్ అని ఉచ్చరిస్తున్నామంటేనే మనం డూయర్షిప్ని, కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నాం. సద్భావే సాధుభావే చ సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే. ప్రశాస్తే కర్మాణి తథా సచ్చబ్ద పార్థ ఉచ్యతే. సచ్చబ్దం యజ్ఞే తపసి దానే చ స్థితి సద్ ఇది చోచ్యతే. కర్మ చైవ తద్ ఆధ్యాం సత్ ఇది ఏవాభిధీయతే. సత్ అనేది ఎగ్జిస్టెన్స్ని సూచిస్తుంది, అంటే నామరూపాల వెనక ఉన్న ఎగ్జిస్టెన్స్. నామరూపాలు అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్. నామము రూపము అపియర్ అవుతాయి, డిసపియర్ అవుతాయి, కానీ వాటి వెనక ఉన్న ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ ఎటర్నల్. సో నామరూప వివర్జితమైన ఆ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్నే మనం పట్టుకోవాలి. అంటే సత్ అని ఉచ్చరిస్తున్నాం, సత్ శబ్దం ఉపయోగిస్తున్నాం అంటే ఆ సచ్చిదానందాన్నే మనం ధ్యానిస్తున్నాం. సో అందుకని ఓం తత్ సత్ అని పలుకుతున్నాం అంటేనే అది అక్కడికే పవిత్రమైంది. అది మెటీరియల్ కాని దాన్ని, నామరూపాలు కాని దాన్ని, సత్యం జ్ఞానం అనంతం అయిన బ్రహ్మాన్ని సూచిస్తున్నది. అంటే మన వాక్కులో, మనస్సులో, మన కర్మ ద్వారా అంతటా మనం ఎప్పుడు కూడా ఓం తత్సత్ ఆయన సచ్చిదానందాన్ని మనం ధ్యానిస్తున్నాం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్ తప్తం కృతం చయత్ అసత్ ఇది ఉచ్యతే పార్థ నచ తత్ ప్రేత్యా నో ఇహ. అయితే శ్రద్ధ లేకుండా చేసిన యజ్ఞము, దానము, తపస్సు దీన్ని అసత్ అంటారు. అంటే అది సత్ కాజాలదు, అది ఉపయోగపడదు, అది హానికరం, అది మనకి, ఇతరులకి, ప్రపంచానికి కళ్యాణకరం అవదు, అది వినాశనానికి కారణం అవుతుంది. ఇటువంటి శ్రద్ధ లేని
యజ్ఞం దక్షుడు చేశాడు. నిరీశ్వర యాగం అంటే శివుడు లేని నిరీశ్వర యాగం చేస్తాను అనుకున్నాడు. అంటే సత్ని, ఓంని, తత్ని, సత్ని నిరాకరించాడు. పూర్తిగా ధ్వంసమైంది అటువంటిది. దానివల్ల వినాశనానికే దారి తీసింది. అంటే మనం చేసే యజ్ఞం అంటే పంచయజ్ఞాలు, కర్మయోగం, దానం, ఇదంతా కూడా భగవతార్పితంగా చేయాలి. అప్పుడే అది సత్ అవుతుంది. సో వాక్కు, థాట్, ఆలోచన, మనస, వాచ, కర్మణ, ఇది డైరెక్షన్లెస్గా ఉంటే, పర్పస్లెస్గా ఉంటే దానివల్ల మనకి ఎవరికి ఉపయోగం ఉండదు. మరి ఆ డైరెక్షన్ ఎలా వస్తుంది, ఆ గైడెన్స్ ఎలా వస్తుంది అంటే శాస్త్రమే ప్రవర్తిస్తుంది. అంటే శాస్త్రాన్ని అనుసరిస్తే అది ప్రాపర్ గైడెన్స్లో చేసినట్టు. శాస్త్ర విరుద్ధంగా చేస్తే అది శ్రేయస్కరం కాదు. మనం ఉద్ధరింపబడం. సో శ్రద్ధ గురించి మనం అర్థం చేసుకోవాలంటే మనకి ట్రస్ట్, బిలీఫ్, ఫెయిత్, ఈ మూడింటిని అర్థం చేసుకోవాలి. ట్రస్ట్ అనేది ఈశ్వరుడు మనకి పుట్టుకతో ఇచ్చాడు. అది మనం నేర్చుకోక్కర్లేదు, ఒకళ్ళు మనకి చెప్పక్కర్లేదు, అది ఏ బుక్లో ఉండాల్సిన పని లేదు. మనిషి అయినా, పశువు అయినా, అడవిలో మృగం అయినా, బేబీ పుట్టగానే ఇమ్మీడియట్గా మదర్ని ట్రస్ట్ చేస్తుంది. ఇది పుట్టుకతో ఉన్నది, నేర్చుకున్నది కాదు, అది భగవంతుడు ఇచ్చినది. మనం భూమి మీద నడుస్తున్నాం, మనం ఎప్పుడు కూడా ఇది భూమి ఉంటుందా, పడిపోతుందా అన్న ఆలోచన కూడా రా. సూర్యుడు తూర్పున రోజు ఉదయిస్తాడు. ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ ట్రస్ట్. మనం వాటి గురించి ఆలోచించాం, డౌట్ కూడా రాదు. దీన్ని ట్రస్ట్ అంటారు. బిలీఫ్ అనేది సమాజం మనకు అందిస్తుంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అది ఆ బిలీఫ్ మనకు ఉపయోగకరం కావచ్చు, హానికరం కూడా కావచ్చు. ఈ ప్రతి మనకి సమాజం మనకి ఇచ్చిన బిలీఫ్ అన్నీ కూడా ఒక విత్తనం లాంటిదే. మాయని ఇంకొంచెం పెంచుతుంది. అంటే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, భగవంతుడు అంటే ఇది నీ రిలీజన్, అది వాళ్ళ రిలీజన్, సూపర్స్టిషన్స్, ఇలా ఎన్నెన్నో. ఇదంటే మంచిది, ఇది చేస్తే కరెక్ట్, అది చేస్తే తప్పు, ఇలా సొసైటీ ఎన్నో ఇస్తుంది. మనం పెరుగుతున్న కొద్దీ కొత్తగా యాడ్ అవుతూ కూడా ఉంటాయి బిలీఫ్స్. కొన్ని పాత బిలీఫ్స్ రాలిపోతాయి, కొత్త వస్తాయి. సో ఇందులో కొన్ని బిలీఫ్స్ మనకి హానికరం, అది మనల్ని కిందికి లాగుతాయి. కొన్నేమో మనల్ని పైకి లేపుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు మెడిటేషన్ మీద ధ్యానం కుదరదు, సమాజం అంతా కరప్ట్ అయిపోయింది, ఈ సమాజం ఇంతే, ఇది మారదు, ఆడవాళ్ళు వేదాంతం నేర్చుకోకూడదు, ఇలా ఒకటి కాదు, ఎన్నో 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 బిలీఫ్స్ మనుషుల్ని కిందికి లాగుతూనే ఉంటాయి.
డెడ్ వెయిట్. అలాగే కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. నేను ధర్మాన్ని పాటించాలి, నేను వేదాంతం చదువుకోవాలి, వేదాంతం అందరి కోసం, గురువు సద్గురువు యొక్క గైడెన్స్ కావాలి. ఇలాంటి బిలీఫ్ మనుషుల్ని పైకి లేపుతాయి. సో ప్రతి వాళ్ళు మనల్ని మనం చూసుకోవాలి, మనం ఎక్కడున్నాం, మనకి ఎన్ని డిసెంపవరింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, కిందికి లాగే బిలీఫ్స్ ఎన్ని ఉన్నాయి, పైకి ఎత్తే బిలీఫ్స్ ఎన్ని ఉన్నాయి. సో మనల్ని కిందికి లాగే బిలీఫ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని డిస్కార్డ్ చేయాలి, వదిలేయాలి. అలాగే మనకి ఏదైతే మనల్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాయో, మనల్ని పైకి ఉద్ధరిస్తున్నాయో ఆ బిలీఫ్స్ని మనం మరింత పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ బిలీఫ్స్ని పట్టుకుంటామో దాని ప్రకారమే మన వాతావరణం ఏర్పడుతుంది. ఆ బిలీఫ్ని బట్టి మన యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ని బట్టి మన ఎక్స్పీరియన్సెస్ యాడ్ అవుతాయి, మన ఎక్స్పీరియన్స్ని బట్టే మనం ఫర్దర్ బిలీఫ్స్ తీసుకుంటాం. అంటే దీన్నే సంస్కారం అంటే వాసనస్. మన ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మరిన్ని తప్పులు చేస్తాం. సో రాంగ్ థాట్ నుంచి రాంగ్ వర్డ్ వస్తుంది, రాంగ్ వర్డ్ నుంచి రాంగ్ డీడ్, యాక్షన్. ఇది ఒక సైకిల్. సో ప్రాపర్ థాట్ అంటే డిసెంపవరింగ్ బిలీఫ్స్ని డ్రాప్ చేసి ఎంపవరింగ్ బిలీఫ్స్ని పట్టుకోవాలి. అయితే ఈ బిలీఫ్ వెరిఫై అయిండకపోవచ్చు, అయినా కూడా మనల్ని అప్లిఫ్ట్ చేస్తున్నది మనం రికగ్నైజ్ చేయాలి. మనం పట్టుకుంటున్న అన్ని రాంగ్ బిలీఫ్స్లో కల్లా అన్నిట్లోకి వర్స్ట్ ఏది అంటే ఐ యామ్ ద బాడీ, ఐ యామ్ ద మైండ్, ఐ యామ్ ద ఇంటలెక్ట్. దీన్ని పట్టుకొని ఇది అన్నిటికంటే మూలమైన వర్స్ట్ బిలీఫ్. దీన్ని వదిలి ఐ యామ్ నాట్ ద బాడీ, ఐ యామ్ నాట్ ద మైండ్, ఐ యామ్ నాట్ ద ఇంటలెక్ట్, ఐ యామ్ ప్యూర్ కాన్షియస్నెస్, ఐ యామ్ ఆత్మస్వరూపి అన్న వేద వాక్కుని, వేదాంత వాక్కుని, భగవద్గీత సారాంశాన్ని ఓం తత్సత్ తత్వమసి అన్న వాక్కుని, మహావాక్యాన్ని పట్టుకోవాలి. సో ఆత్మ విచారం ద్వారా ఈ బిలీఫ్ని ఫెయిత్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు బిలీఫ్ తర్వాత, సో ఈ బిలీఫ్లో దీన్ని బ్రేక్ చేసేవాడే, రాంగ్ బిలీఫ్ని బ్రేక్ చేసి వాడే సద్గురు. మనలో ఇన్ని రాంగ్ బిలీఫ్స్ ఉన్నాయి అన్న విషయం కూడా మనకు తెలియదు. అందుకనే గురువు, గ్రంథము, గోవిందుడు యొక్క గైడెన్స్ అవసరం. మనం స్పిరిచువల్ జర్నీ లేదా సాధన అని దేన్ని అంటాం అంటే సద్గురువు యొక్క గైడెన్స్లో రాంగ్ బిలీఫ్స్ని డిస్కార్డ్ చేసి రైట్ బిలీఫ్స్ని పట్టుకొని వాటిని ఆత్మ విచారం ద్వారా వెరిఫై చేసుకొని సత్తుని పట్టుకొని ఉండడమే సాధన. మనకి ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. అందులో కామం అనేది ఇన్బార్న్, అది ట్రస్ట్, అది భగవంతుడు ఇచ్చింది, అది స్వతహాగా ఉంటుంది శరీరంలో, మనసులో, బుద్ధిలో. అర్థ అంటే రకరకాల కోరికలు, థింగ్స్ టు ఎక్వైర్. ఇది మనకి సొసైటీ నేర్పిస్తుంది. అయితే ధర్మ అండ్ మోక్ష మాత్రం
స్క్రిప్చర్ ద్వారా అంటే వేదం, వేదాంతం, భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, గురువు, ఇక్కడి నుంచి మాత్రమే వస్తుంది ధర్మ మోక్షం. సో సద్గురువు సమక్షంలో, గైడెన్స్లో సరైన బిలీఫ్ని పట్టుకోవడమే మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఫెయిత్ అంటే ఏంటి? బిలీఫ్ని మనం వెరిఫై చేసుకున్నప్పుడు, రైట్ బిలీఫ్ని ఆత్మ విచారం ద్వారా వెరిఫై చేసుకున్నప్పుడు దాన్ని ఫెయిత్ అంటారు, శ్రద్ధ. బిలీఫ్ ఎప్పుడైనా కూడా షేక్ అవ్వచ్చు, పడిపోవచ్చు, కానీ ఫెయిత్ షేక్ అవ్వదు. ఎందుకంటే అది వెరిఫై అయింది. ఇట్ ఈస్ వెరిఫైడ్ బిలీఫ్. సో ఈ ఫెయిత్ ఎలా వస్తుంది? ఏమి అవసరం ఫెయిత్కి అంటే శ్రద్ధ. స్క్రిప్చర్ మీద, వేదం మీద శ్రద్ధ ఉండాలి, గురువు మీద శ్రద్ధ ఉండాలి, ఈశ్వరుని మీద శ్రద్ధ ఉండాలి. ఈ 3 శ్రద్ధలు లేకపోతే ఏ శ్రద్ధ పాసిబుల్ కాదు. సో ఈ శ్రద్ధను బట్టి ఇది సమ్మరి, మనం ఇంతసేపు నేర్చుకున్న దాని సమ్మరి. సత్వ, రజస్, తమో గుణాలు, విభీషణ, రావణ, కుంభకర్ణ. శ్రద్ధ ఎలా ఉంటుంది అంటే డివినిటీ మీద, దేవతల మీద, అంటే భగవంతుడి మీద, భగవంతుడి అవతారాల మీద, డివైన్ క్వాలిటీస్ మీద, సద్గురువుల మీద ఉంటుంది సాత్వికుల శ్రద్ధ. రాజసికులు యక్ష, రాక్షస అంటే రిచ్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు మన సమాజంలో ఈరోజు మనం చూస్తే అందరూ ఎవరిని అడ్మైర్ చేస్తారు? బిలియనర్స్, మల్టీ బిలియనర్స్, బిల్ గేట్స్, లేదా మూవీ స్టార్స్, లేదా క్రికెట్ స్టార్స్, టెన్నిస్ స్టార్స్, రిచ్ అండ్ పవర్ఫుల్ని అడ్మైర్ చేస్తాం. ఇది రాజసిక నేచర్. యక్ష, రాక్షసుల్ని అంటే రిచ్ అండ్ పవర్ఫుల్ని పూజించడం. తామసికులు ఘోస్ట్లు, ప్రేతాలని, ఘోస్ట్లని. ఇది కూడా మన సమాజంలో చూస్తుంటాం. సమాజంలో ఎవరైతే అత్యంత గ్రీడీగా ఉంటారో, ఇతరుల్ని మోసం చేసి డబ్బు కూడబెడతారో, అన్యాయంగా పైకి వస్తారో, జనాలు కొంతమంది వాళ్ళని చూసి అడ్మైర్ చేస్తారు. ఎంతోమంది దుర్యోధనుని, రావణాసురుని అడ్మైర్ చేసేవాళ్ళు ఉంటారు. పొలిటీషియన్స్, ఇతరులని హింసించే రౌడీలని, గూండాలని, లేదా జనాల్ని మోసం చేసే పొలిటీషియన్స్ని అడ్మైర్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళంతా గోస్ట్లని అంటే గ్రీడీ అండ్ వరల్డ్లీ పీపుల్ని అడ్మైర్ చేస్తే, అంటే గోస్ట్లని అడ్మైర్ చేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు. ఆహారం మనం డిస్కస్ చేసుకున్నాం. హెల్దీ, సాత్వికం, హాట్, సాల్టీ, ఇంప్యూర్. యజ్ఞం శాస్త్రం సమ్మతం, శాస్త్ర విరుద్ధం. తపస్సు స్వార్థరహితమైన తపస్సు, పేరు కోసం తపస్సు, హింసాత్మకమైన తపస్సు. దానం కూడా సరైన టైంలో స్వార్థం లేకుండా చేసే దానం, ప్రతిఫలాపేక్షతో చేసే దానం, అపాత్ర దానం. తపస్సు అంటే బాడీతో చేసే తపస్సు, కాయ. ఇది భగవంతుణ్ణి, బ్రాహ్మణుల్ని, పెద్దల్ని, గురువుల్ని సేవించడం. వాచిక తపస్సు అంటే సత్య పలకడం, శాస్త్రాధ్యయనం, జపము, ఇది వాచిక తపస్సు. మానసిక తపస్సు అంటే సమ, దమ, మెడిటేషన్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్. సో
వీటినే మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? విభీషణుడిలాగా. భీషణ అంటే గట్టిగా పట్టుకోవడం, విభీషణ అంటే ప్రత్యేకించి గట్టిగా పట్టుకోవడం. సరైన వాటిని, రాంగ్ వాటిని కూడా గట్టిగా పట్టుకోవచ్చు, అప్పుడు విభీషణ అంటారు. సరైన వాటిని గట్టిగా పట్టుకుంటే విభీషణ. అట్లా ఈ సాత్విక తపస్సుని, సాత్విక దానాన్ని, ఆత్మవిచారాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి విభీషణలాగా. గురువు పాదాలను గట్టిగా పట్టుకోవాలి, ఈశ్వర పాదాలని గట్టిగా పట్టుకోవాలి. శాస్త్రాన్ని, ధర్మాన్ని, జపము, తపము, ధ్యానము, గురు ఉపదేశంని, ఆత్మజ్ఞానాన్ని, వీటినే మనం గట్టిగా పట్టుకోవాలి. ఇదే మనకి సముద్రంలో మునుగుతున్న వాడికి లైఫ్ బోట్ ఇస్తే ఎట్లా పట్టుకుంటాడో అట్లా పట్టుకోవాలి. ఇదే లైఫ్ బోట్. ఇదే మనల్ని సంసార సాగరం నుంచి అవలీలగా బయటికి తీసుకొచ్చే సాధన. ఇంకా వేరే దేన్ని పట్టుకున్నా కూడా అది పూర్తిగా ముంచేస్తుంది. మిగిలినవన్నిటినీ కూడా క్రోకడైల్, మొసలి తోకని పట్టుకున్నట్టే నేలలో. ఓం తత్సత్, ఓం తత్సత్, ఇవన్నీ కూడా పరబ్రహ్మాన్నే సూచిస్తాయి. ఇది ఓం అనేది క్రియేటివ్ వైబ్రేషన్. ఈశ్వర, ప్రొటెక్టర్ ఆఫ్ డివోటీస్. శక్తి, క్రియేషన్, క్రియేటివ్ ఎనర్జీ. తత్ అనేది చైతన్యం, కాన్షియస్నెస్ ని డినోట్ చేస్తుంది. సత్ అనేది ఎగ్జిస్టెన్స్, ఆల్ పర్వేడింగ్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్, అంటే నామరూపాలకి అతీతమైన ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్. ఇది ఓం తత్ సత్ అని బ్రహ్మదేవుడు సృష్టికి ముందు చెప్పాడు. ఇది ప్రతి శుభకార్యానికి, ప్రతి వేద విహిత సత్కర్మ, యజ్ఞం, వీటన్నిటి ముందు ఉచ్చరిస్తారు. ఇది తపస్సుకి ముందు ఉచ్చరిస్తారు. దీన్ని ఉచ్చరించడం వల్ల అన్నీ కూడా చేసే ప్రతి పని శుభప్రదం అవుతుంది, మంగళకరం అవుతుంది. ఇది మనకి ఐటీ భాషలో చెప్పాలి అంటే పాస్వర్డ్ లాంటిది. యూనివర్సల్ కాన్షియస్నెస్కి మనం ఇండివిజువల్ కాన్షియస్నెస్ కనెక్ట్ అవ్వడం. సో ఫోన్లో మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం ఇంటర్నెట్కి, క్లౌడ్కి కనెక్ట్ అయినట్టు మన బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఫోన్ లాగా. ఈ ఓం తత్సత్ అనేదే పాస్వర్డ్ యూనివర్సల్ కాన్షియస్నెస్కి, ఈశ్వరాకి. మనం స్వార్థంగా ఏది చేసినా అది మన లోకల్ ఫోన్లో సేవ్ చేసినట్టు మన యొక్క వాసనాస్, ఇంప్రెషన్స్, సంస్కారాల్లోకి వెళ్తుంది. అది మనకి చిత్తశుద్ధి లేకుండా చేస్తుంది. అది మన కర్మఫలం అవుతుంది, అనంతమైన కర్మఫలం అవుతుంది. అదే ఓం తత్సత్ అని అది భగవతార్పితంతో, భగవంతుడికి సమర్పణ భావంతో, సేవాభావంతో చేసింది. అది క్లౌడ్లో స్టోర్ అయినట్టు, మన ఫోన్లో స్టోర్ అవ్వకుండా క్లౌడ్లో స్టోర్ అయినట్టు. అది ఇంకా మనకి చెందినది కాదు, ఇంకా మనకి కర్మ ఫలమేం లేదు. అది ఎప్పుడో ఈశ్వరార్పితం అయిపోయింది. సో హరి ఓం నమస్తే అన్నప్పుడు ఇది అందరి మనసులో ఉన్న పరమాత్మని ఉద్దేశించి
చెప్పబడింది. సో ఓం తత్ సత్ తో ఈ చాప్టర్ ఇక్కడికి కన్క్లూడ్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? అన్మ్యూట్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. అదే ఇప్పుడు సచ్చిదానంద అంటే ఇది కదా, సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే కాన్షియస్నెస్. Truth, consciousness, bliss. బ్లిస్ కదా. ఓకే, సో వీఆర్ సేయింగ్ దట్ కాన్షియస్నెస్ ఇస్ వాట్ ఈస్ రియల్ అండ్ దట్ ఈస్ యువర్ నేచర్ అంతే. అదే సచ్చిత్ ఆనందం అన్నా, సత్యం జ్ఞానం అనంతం అన్నా ఒకటే. సత్యం జ్ఞానం అనంతం. అనంతమే ఆనందం. ఓకే, జ్ఞానం అంటే కాన్షియస్నెస్, చిత్. ఏంటండి సార్? జ్ఞానం అంటే కాన్షియస్నెస్, చిత్. ఓకే, సత్ చిత్ ఆనందం, సత్యం జ్ఞానం అనంతం. అంటే అదే ఆ థాట్ తో ఉండాలంటారు కదా, అంటే ఆల్వేస్ కీప్ థింకింగ్ ఆన్ దట్. బట్ ఇట్స్ హార్డ్. మనం ఇప్పుడు వి గోయింగ్ టు మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వెళ్ళినప్పుడు విల్ ఫర్గెట్ ఆల్ దిస్. అది హార్డ్ అనడమే డిసెంపవరింగ్ బిలీఫ్. సో ఆ బిలీఫ్ ని మీరు ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తే అన్నాళ్ళు ఆ బిలీఫ్ కి మీ మీద పవర్ ఉంటుంది. సో మీ శత్రువుకి మీరే పవర్ ఇచ్చినట్టు అవుతుంది. సో అది రికగ్నైజ్ చేసి ముందు ఆ బిలీఫ్ ని డ్రాప్ చేయాలి. రైట్ బిలీఫ్ ఏంటి? నేను ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద ఇంటెలెక్ట్, ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అన్న బిలీఫ్ పట్టుకోవాలి ఫస్ట్. అప్పుడు ఆ బిలీఫ్ ఫెయిత్ కిందకి మారుతుంది. ఆ బిలీఫ్ని పట్టుకోకపోతే అది ఎప్పటికీ గ్రో అవ్వదు. నేను బాడీని, ఇది నాకు కష్టం అన్న బిలీఫ్ని పట్టుకున్నప్పుడు అదే గ్రో అవుతుంది. మీరు దేనికి బలం ఇస్తే మీరు ఏ చెట్టుకి నీళ్లు పోస్తే ఆ చెట్టే పెరుగుతుంది కదా. మీరు తులసి మొక్కకి నీళ్లు పోయకుండా చుట్టుపక్కల ఉన్న వీడ్స్కి, కలుపు మొక్కలకి నీళ్లు పోస్తే అవే పెరుగుతాయి. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. శ్రీధర్ గారు ఏదో ప్రశ్న మీరు టైప్ చేశారు, అన్మ్యూట్ అదే చేసుకోండి. సార్, ఇప్పుడు నిరాకార పరబ్రహ్మం అని అంటారు కదా, అది దానిని సచ్చితానందాన్ని దాని యొక్క అదేంటంటే క్వాలిటీస్ సచ్చితానందాలాగా డిస్క్రైబ్ చేశారు కదా, క్వాలిటీ కాదు, దట్ ఈస్ ఇట్ అంటే సచ్చిత్. ఓకే, అండ్ మనకు కూడా అది సేమ్ ఉంది మన లోపల, మనం అది తెలుసుకోవాలి. అంటే మీరు మనం అన్నప్పుడు మీరు బాడీ మైండ్ని అనుకుంటే కాదు. ఓకే, అదే బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఎప్పుడు ఈశ్వరుడితో సమానం కాదు. మీ నిజస్వరూపమే ఏకత్వం. ఇంకొకటి మీరు బాగా చెప్పారు, అది నాకు ఈ యక్ష రాక్షసులని పూజిస్తారు రాజసికులు అని ఉంది కదా, దాని లోపల మీరు ఎగ్జాంపుల్ ఇచ్చింది నాకు నచ్చింది. అంటే ఎట్లా అంటే
కొంతమంది ఆ, ఈ బాగా పాలిటీషియన్స్ వీళ్ళు వాళ్ళని ఉంటారు కదా ఫాలోవర్స్, వాళ్ళని ఎంత పూజిస్తారు కరప్షన్ అంతే. చేసినా ఏది చేసినా కానీ వాళ్ళనే ఫాలో అవుతుంటారు వాళ్ళు. వాళ్ళని follow అవుతారు. అది నాకు అర్థమైంది ఇప్పుడు బాగా. అంటే భగవంతుడు అనేది వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు పండగ రోజు అక్కడ గుడికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, వచ్చేయడం. కానీ 90% ఆఫ్ ద టైం వాళ్ళ ధ్యాస, వాళ్ళ అడ్మిరేషన్ భగవంతుడి మీద లేదు. ఏదో ఒక బిలియనియర్ మీదో, ఒక స్పోర్ట్స్ పర్సన్ మీదో, లేదా ఎవడో రౌడీ షీటర్ మీదో ఇక్కడే ఉంది. దేవతల్ని, గురువుల్ని, భగవంతుడిని ఆరాధిస్తే ఆ క్వాలిటీసే డెవలప్ అవుతాయి. తామసికుల్ని, రాజసికుల్ని ఆరాధిస్తే ఆ క్వాలిటీసే డెవలప్ అవుతాయి. మేక్ సెన్స్. ఇంకేమైనా ఉందా డిస్కస్ చేసేది? ఓకే, ఏం లేకపోతే సెషన్ క్లోజ్ చేసి ఒక 5 minutes ఇఫ్ యూ కెన్ స్టే అందరూ. లెట్ us chant. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.